అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, హెరిటేజ్ గ్రూప్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ న్యూఢిల్లీ తరపున చేయబడిన సంయుక్త చొరవ. శ్రీ ఆలోక్ వర్మతో కలిసి డాక్టర్ ఆర్ శ్రీధర్ పొందించిన ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సతీష్ నాగరాజీ మరియు జాహెద్ ఫారూఖీ. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు మరియు కార్యాచరణ కేంద్రాలు న్యాయపరమైన మార్గదర్శకత్వం, భావోద్వేగ మద్దతు మరియు వృద్ధులను దుర్వినియోగం మరియు వృద్ధులను రక్షించడం వంటి వాటి సంబంధించిన సమాచారం కోసం మీరు సీనియర్ సిటిజన్స్ కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567 టోల్ ఫ్రీ నంబర్ మీకోసం మరోసారి 14567ను సంప్రదించండి. ఈ ప్రోగ్రాంను మీకు అందిస్తున్న వారు హెరిటేజ్ ఫౌండేషన్, హైదరాబాద్. హలో, నమస్కారాలండి. ఆధ్యాత్మిక ఉన్నతికి మనకి కొన్ని ఆటంకాలు అనుకోకుండా కలుగుతూ ఉంటాయి. అవి దాటి వెళ్ళాలంటే నిష్ఠ మనకి చాలా అవసరం. అంటే ఏ దేవుణ్ణి అయితే మనం ప్రార్థిస్తున్నామో ఆ దేవుణ్ణే బాగా కొలుచుకుంటూ అన్నిందాల మనోవాకాయ కర్మల ఆ దేవుణ్ణే నమ్ముకుంటూ ఉన్నప్పటికీ మిగతా దేవుళ్ళ మీద కోపం కానీ ఈర్ష్య కానీ అట్లా ఉండకూడదు. వాటి మీద ద్వేషం లేకుండా ప్రతి దేవుడికి కనపడితే దాన్ని నమస్కారం పెట్టేటట్టుగా ఉన్నట్టయితేనే మనసు పరిశుద్ధం అయిపోయి ఏ దేవుడి మీద కోపం లేకుండా ఉన్నందువల్ల మనం పైకి ఎదగటానికి చాలా అవకాశం ఉంటుందన్నమాట. చూడండి, మన తిక్కన సోమయాజీ మహాభారతం రాసిన ఆయన రావణ భక్తుడు అని అంటారు. ఆ రామభక్తుడు అయినప్పటికీ ఆయన ఆరాధించిన దేవుడు కూడా అతని భక్తిలో ఒక పక్కన శివుడు, ఒక పక్కన విష్ణుమూర్తి ఉన్న విగ్రహం ఆయనకి కనపడిందిట. దాన్ని ఆయన ఆరాధిస్తూ ఆయన ద్వేషిస్తూ ఆయన చేశారు. అంటే ఆయన ఆరాధిస్తున్న దేవుణ్ణి కాకుండా ఇద్దరిని కూడా, అంటే అర్ధనారీశ్వరులాగా శివుడు పార్వతి ఉన్నట్టుగా దాంట్లో విష్ణువును శివుడు ఉన్నారట. ఆ విధంగా ఆయన అర్ధదీశల్ని ప్రార్థిస్తూ ఆయన రాశారని తిక్కన సోమయాజీ. అదే శ్రీనాథ కవి కూడా అమ్మవారి భక్తులై కూడా విష్ణుని వాళ్ళని కాదనీయకుండా ఇద్దరిని అలాగే చేశాడు. అందుకనే వాళ్ళు బాగా పైకి రాగలిగారు. ఏదైతే మనసులో ఇంకో దేవుడిని మనకు పెట్టుకున్నప్పుడు మనసు కుంచుకుపోతుంటుంది. ఎంత కాదనుకున్నా మనసు కుంచిపోయి పైకి విశాలంగా అవ్వలేదు. విశాలంగా ఉన్న మనసు కానీ ఆత్మానందాన్ని అందుకోలేదు. అట్లాగే మన పోతనామాత్యుడు ఎంత రామభక్తుడు, ఆయన కూడా అర్ధనారీశ్వర తత్వం, అర్ధ విష్ణు శివ తత్వాన్ని ఆరాధిస్తూ ఆయన కూడా శ్లోకాలు చాలా రాశారని భాగవతంలో చెప్పింది. అదేవిధంగా మహాభారతంలో కూడా తిక్కన సోమయాజి రాసిన దాంట్లో కూడా ఉంటాయి. అందుకని ఇవన్నీ మనకు చెప్పింది ఏమిటాయంటే, ఏ దేవుణ్ణి మీరు ఆరాధిస్తున్నా ఆ దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మి ఇతర దేవుళ్ళని కూడా నమస్కారం పెట్టేంత సామర్థ్యము, శక్తి కలిగి ఉన్నట్లయితే మనకి ఎట్టి విధమైన ఆటంకం లేకుండా అమృతానందాన్ని అందుకోగలమని శాస్త్రాలు చెప్తున్నాయి అని పెద్దలు చెప్తున్నాగా విని మాట్లాడుతున్నాను. ధన్యవాదాలు. మీరిందాక విన్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, హెరిటేజ్ గ్రూప్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ న్యూఢిల్లీ తరపున చేయబడిన సంయుక్త చొరవ. శ్రీ ఆలోక్ వర్మతో కలిసి డాక్టర్ ఆర్ శ్రీధర్ పొందించిన ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సతీష్ నాగరాజీ మరియు జాహెద్ ఫారూఖీ. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు మరియు కార్యాచరణ కేంద్రాలు న్యాయపరమైన మార్గదర్శకత్వం, భావోద్వేగ మద్దతు మరియు వృద్ధులను దుర్వినియోగం మరియు వృద్ధులను రక్షించడం వంటి వాటి సంబంధించిన సమాచారం కోసం మీరు సీనియర్ సిటిజన్స్ కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567 హెల్ప్ లైన్ నంబర్ మీకోసం మరోసారి 14567ను సంప్రదించండి. ఈ ప్రోగ్రాంను మీకు అందించిన వారు హెరిటేజ్ గ్రూప్, హైదరాబాద్. మరిన్ని ప్రోగ్రామ్స్ కోసం వింటూనే ఉండండి అనుభవ్.